యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్య అధ్యయనానికి ఏర్పాటు చేయబడి బైబిల్ సంపూర్ణంగా పరిశీలించే ఆధిక్యత పొందిన మీకు రేడియో వేద పాఠశాల తరగతికి స్వాగతం. ఇంచుమించు క్రొత్త నిబంధన యొక్క సగభాగాన్ని రచించిన పౌలు పత్రికలను మనం పరిశీలిస్తూ ఉన్నాం. పౌలు పరిచర్యలో రక్షించబడిన కొందరు యూదులు గలతీ విశ్వాసులను చూసి ధర్మశాస్త్రపరమైన కొన్ని నియమాలను పాటిస్తేనే రక్షణ పొందగలమని, పౌలు ప్రకటించిన సువార్త ఒక్కటే ఆత్మరక్షణకు సరిపోదని గలతీలకు చెబుతూ వచ్చారు. ఈ విషయం పౌలుకు తెలిసి తన వ్రాతకారుడు వచ్చే వరకు కనిపెట్టలేక స్వయంగా తానే వారికి ఉత్తరం రాశాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఖచ్చితమైన సత్య సువార్త పక్షంగా పౌలు భిన్నమైన సువార్తను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎలాగంటే మరి ఏ ఇతరమైన దానితో కూడా ప్రమేయం లేని విధంగా దేవుని యందలి విశ్వాసము ద్వారాను మరియు దేవుని కృపలో నుండియే రక్షణ కలుగుతుందని పౌలు ప్రకటించాడు. మీలో నేను సంపూర్తి చేసిన యేసుప్రభు కార్యానికి అదనంగా నా పరిచర్యలో ప్రవేశించిన కొందరు మీకు భిన్నమైన విషయాలను బోధించారు అని పౌలు గలతీయులను హెచ్చరించాడు. యేసుక్రీస్తు మనుష్య రక్షణకు తగినంతగా చేయలేదని, మీరు సున్నతి పొందాలనిన వారి ప్రతికూల బోధను పౌలు ఖండించాడు. ఎందుకంటే తాను గలతీయులకు ఇతరులకు బోధించిన సువార్తను అరేబియా ఎడారి అనుభవంలో ప్రభువు నుండి పొందాడు. యేసుక్రీస్తు సువార్త ముఖ్య అంశమై ఉన్న గలతీ పత్రికలో పౌలు వక్రీకరించి బోధించబడిన సువార్త వారి ముఖ్య సమస్య అయుంది. ఈ పత్రిక ఎంతో చిన్నది అయినప్పటికీ శక్తివంతమైనదయ్యుంది. 2వ అధ్యాయములోని అంశానికి భిన్నమైన సువార్త అని పేరు పెట్టవచ్చు. పేతురును ముఖాముఖిగా కలుసుకున్న సందర్భానికి ఫలితంగా ఈ గొప్ప సందేశం వెలువడింది. రక్షణ పొందిన యూదులు తాము పొందిన క్రైస్తవ్యము కంటే తమ ముందటి యోధత్వాన్ని గొప్పగా ఎంచుకొనడం ఈ సందేశములోని ముఖ్య ప్రస్తావనయుంది. ఈ విషయమై యెరూషలేములో కూటమి నిర్ణయించబడింది. యూదులు తమ యోధామత ఆచారాలు, ధర్మశాస్త్ర నియమ నిబంధనలు, సాంప్రదాయాలు ఆచరించగోరినట్టయితే ఈ విషయములో అన్యజనుల్లోని క్రైస్తవులకు ఎలాంటి నిర్బంధం ఉండరాదని, వారిపై ఎలాంటి భారాలు మోపరాదని అపోస్తలులు తీర్మానించారు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం మనం చూసినట్టయితే పౌలు బర్నబాలు సువార్త పరిచర్యలో యోధా క్రైస్తవులు అన్యజనులైన క్రైస్తవులు ఒక్కటిగా చేరి ఒకరితో ఒకరు కలిసి భుజిస్తూ సహవాసం చేసినప్పుడు యోధా సాంప్రదాయము అనుసరించబడిందా అనే ప్రశ్న కూడా తలెత్తింది. దీనికి సమాధానంగా అంత్యోకయ పరిస్థితి ఎలా ఉందంటే 2 బలలపై యోధా విధానములో, అన్యజనుల విధానములో 2 రకాల పదార్థాలు వారి నియమానుసారము పెట్టబడి ఉండేది. యూదులు తమ ఆచార ప్రకారం నడుచుకునేవారు. అన్యజనుల క్రైస్తవులు గుడ్లు, మాంసము మొదలైనవి తినేవారు. ఈ అన్యజనుల ఆహార విధానం యూదులకు అభ్యంతరకరంగా ఉండేది. అపోస్తలులు
అంత్యోకయలో కలుసుకున్నప్పుడు పౌలు అన్యజనుల బల్లవైపు ఉన్నాడు. పేతురు యూదుల విభాగములో ఉంటూ వారి విధానాన్ని అనుసరించబోయినవాడుగా కనబడ్డాడు. బర్నబా కూడా పేతురును అనుసరించాడు. ఎలాగంటే మొదట పేతురు అన్యజనులతో కలిసి వారి పదార్థాలు తింటూ యూదులు కనబడగానే బహుశా తినేవి విడిచిపెట్టి అటు యూదుల వైపు మళ్ళీ వారినే అనుసరించేటట్టు కనబడ్డాడు. 2వ అధ్యాయం 16-17 వచనాలు మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ఉన్నాం. మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమున క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన, అంటే క్రీస్తు ద్వారా రక్షణ పొందవలసి ఉండి మరొక ప్రక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని అంటే ఇక క్రీస్తు మన కోసం చనిపోయాడనేది ఎందుకు? ఇట్టి అసత్యాన్ని దేవుడు మనకు దూరపరచునుగాక. ఇది పౌలు ద్వారా ఇవ్వబడిన సందేశాల్లో అతి ప్రాముఖ్యమైన సత్యాలతో కూడినదై ఉంది. అంత్యోకయలోని భోజన బల్ల యొద్ద పేతురుతో పౌలు చేసిన ఈ సంభాషణ ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంది. 2వ అధ్యాయం చివరలో పౌలు మనం కంటత చేయదగిన గొప్ప వాక్యాన్ని తెలియజేశాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. పౌలు యొక్క జీవించడం అనేది ఈ భాగములో ముమ్మారు పలుకుతూ వచ్చాడు. విశ్వాసము ద్వారా జీవించే ఇట్టి జీవితము శాశ్వతమైనది. ఈ లోకములో కూడా క్రీస్తు సమృద్ధిని అనుభవిస్తూ విశ్వాసముతో క్రీస్తులో జీవిస్తూ ఉన్నానని విస్తారమైన ధర్మశాస్త్ర విధులు నెరవేర్చ ప్రయత్నిస్తూ జీవించడం లేదని దేవుని కృపయే తన రక్షణకు జీవితానికి ఆధారమని నొక్కి తెలియజేస్తూ వచ్చాడు. 2వదిగా క్రీస్తే నాలో జీవిస్తున్నాడని అంటూ ఉన్నాడు పౌలు. మరి ఒక చోట మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా అని వ్రాశాడు. మీలోనున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని తెలియజేశాడు. ఈ విధంగా క్రీస్తు నాలో జీవిస్తూ నేను ఆయన యందలి విశ్వాసములో జీవిస్తూ క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడ్డానని పౌలు తెలియజేశాడు. క్రైస్తవ్యములోని గొప్ప విభిన్న సత్యాలు ఈ భాగములో ఇవ్వబడ్డాయి. యేసు ప్రభు బోధల్లో కూడా ఈ విషయాలు ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నాయి. అవి ఏమంటే, పైకి వెళ్ళడానికి క్రిందికి దిగడం, జీవించడం కొరకు మరణించడం, జీవము కనుగొనడానికి జీవితాన్ని పోగొట్టుకోవడం. ఈ క్రమాన్ని యేసు ప్రభువారు బోధించారు. ఈ జీవితాన్ని ఏ విధంగానైనా వినియోగించవచ్చు. తప్పుడు ప్రయోజనాల కొరకైనా వినియోగిస్తారు, మంచి ఆశయాల కొరకైనా వినియోగిస్తారు, లేక దేవుని మహిమార్థంగానైనా వినియోగిస్తారు. అయితే యేసు ప్రభు మనము మన జీవితాలను జీవించడం గురించి ఏమైతే బోధించారో ఆ విధంగా జీవించాలి. నేను క్రీస్తులో జీవించడానికి ఆయనతో పాటు సిలువ వేయబడ్డానని పౌలు చెప్పిన ప్రకారం ఈ జీవితాన్ని పొందడానికి దాన్ని పోగొట్టుకొనడం అంటే ప్రభు నిమిత్తము త్యాగం చేయడం, ఆయనకు సమర్పించడమయ్యుంది. ఈ అంశంపై ప్రభు బోధలు, పౌలు బోధలు ఒకదానితో ఒకటి సమన్వయపరచబడ్డాయి. పౌలు పేతురుకు ఇవే విషయాలను చెబుతూ ఉన్నాడు.
యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాము, కాని ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడం ద్వారా కాదని పౌలు పేతురుతో అంటూ ఉన్నాడు. మనము జీవించడం కొరకే క్రీస్తు మన కొరకు మరణించాడు అనేది సువార్త అయితే, ఆయనతో పాటు జీవించే నిమిత్తం మనం మరణించాలి. ఈ సత్యానికి బాప్తిస్మము గొప్ప సాదృశ్యమయ్యుంది. యావత్ శరీరము నీటిలో ముంచబడే విధానం క్రీస్తుతో పాటు మరణించుటను సూచిస్తుంది. ఇకపై జీవించేది నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ప్రస్తుతం జీవించే ఈ జీవితము కూడా నా కోసము తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం మూలంగానే జీవిస్తున్నాను అని పౌలు తెలియజేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఆయన మరణ పునరుత్థానాలను, ఆయనతో పాటు మనము సిలువ వేయబడ్డామనే సత్యాన్ని లోకానికి ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మన చిత్తము, మన ఏర్పాటులు, మన సంకల్పమంతటి కొరకు మనము మరణిస్తాం. ప్రభువుతో లేపబడి ఆయన కొరకు జీవిస్తున్నామనే సత్యాన్ని కనుపరుస్తాం. ఆయనలో మనలో జీవించే మార్గాన్ని మనలో కలిగి ఉంటాం. రోమాపత్రిక మొదటి 4 అధ్యాయాల్లో విశ్వాసమూలమైన జీవితాన్ని గురించి వ్రాయబడింది. 5వ అధ్యాయం నుండి 8 అధ్యాయం వరకు పాపాన్ని జయించుటను గురించి వ్రాయబడింది. నాలోనున్న ఆత్మ నాలోని పాపాన్ని, నన్ను క్రిందికి పడద్రోసే పాపపు శక్తి కంటే కూడా ఎంతో గొప్పదనే సత్యాన్ని పౌలు తెలియజేశాడు. ఎందుకంటే మనము సిలువ వేయబడిన క్రీస్తుతో కూడా జీవిస్తున్నాం. ఈ విధంగా దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మిమ్మును మీరు సమర్పించుకోండని పౌలు తెలియజేశాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గలతీ పత్రిక 3వ అధ్యాయములో పౌలు 8 ప్రశ్నలు అడిగాడు. ప్రశ్నలు అడిగే విధానం ఎంతో ఆసక్తికరము మరియు ఆలోచింపచేసేదయ్యుంది. యేసుప్రభు కూడా ఎక్కువగా ప్రశ్నలను అడుగుతూనే బోధించేవారు. ఒక్క మత్తయి సువార్తలోనే యేసుప్రభు ఆయా విషయాలపై ప్రశ్నలు అడిగిన సందర్భాలు 83 మనకు కనిపిస్తాయి. గమలీయేలు వంటి అనుభవజ్ఞులైన బోధకులు తమ బోధల్లో ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. హిల్లేలు అను బోధకుడు తన విద్యార్థులను ప్రశ్నిస్తూ తన విద్యార్థులు కలిగి ఉండే సందేహాలకు కూడా సమాధానాలిస్తూ బోధించేవాడు. సాధారణంగా హిల్లేలు తన నుండి ఎవరైనా ఏదైనా సమాధానము తెలుసుకోగోరినా ఒక ప్రశ్నకు మరొక ప్రశ్నతోనే సమాధానమిచ్చేవాడు. ఒకప్పుడు ఎవరో బోధకుడైన హిల్లేలును ఎందుకు ఎప్పుడూ నీవు ప్రశ్నలతోనే సమాధానమిస్తావు అని అన్నారట. అందుకు సమాధానంగా, ఎందుకు నేనలా ఇవ్వకూడదు అని తిరిగి అతను ప్రశ్నతోనే సమాధానం చెప్పాడట. ప్రశ్నలను, సదరు సమాధానాలను ఈ భాగాల్లో మనము గమనించినప్పుడు క్రియల మూలముగా కాక దేవుని యందలి విశ్వాసము ద్వారానే నీతి కలుగుతుందనే పౌలు యొక్క వాదనను అర్థం చేసుకుంటాం. ఆజ్ఞలు, నియమ నిబంధనలు పాటించడం మనిషికి రక్షణ కలిగించదు. ఈ 3వ అధ్యాయములో పౌలు 2 ఉదాహరణలు చూపించాడు. దానిలో ఒకటి అబ్రాహాము క్రొత్త నిబంధనలో విశ్వాసాన్ని గూర్చి వ్రాయబడిన చోటెల్లా ముందుగా విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రాహాముని గురించి చెప్పబడింది. విశ్వాసము ద్వారా నీతి కలుగుననే తన బోధలో కూడా పౌలు అబ్రాహాము పేరును ఉపయోగించాడు. గలతీ పత్రికలోని 3వ అధ్యాయపు భాగములో అబ్రాహాముని గురించి చెప్పబడినట్టి సత్యాలు బైబిల్లో మరెక్కడా చెప్పబడలేదు.
3వ అధ్యాయములో పౌలు ప్రశ్నలకు సమాధానంగా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరెట్టి విశ్వాసముతో అంగీకరించారో సరిగ్గా అబ్రాహాము కలిగి ఉన్న విశ్వాసము కూడా అలాంటిదే అని పౌలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. ఇక కొంతమంది యేసుక్రీస్తు సువార్తను నమ్ముతూ అంగీకరిస్తూ ఉండగా, అదే సమయములో మిగిలిన కొందరు సువార్తను వెర్రితనముగా ఎందుకు భావిస్తున్నారనే ప్రశ్న మనకు కలుగవచ్చు. ఇక నమ్మిన వారు తెలివైన వాళ్ళ, నమ్మని వాళ్ళు తెలివిలేని వాళ్ళ అనేది కాదు. ఈ విశ్వాసానికి తెలివితో లేక తెలివిహీనతతో అసలు పనిలేదు. అసలు ఈ జ్ఞాన ప్రస్తావనే విశ్వాసానికి అవసరం లేదు. విశ్వాసమనేది దేవుని యొద్ద నుండి పొందేది, అనుగ్రహింపబడేది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనములో దేవుణ్ణి విశ్వసించుట మీకు అనుగ్రహింపబడింది అని ఫిలిప్పీలతో పౌలు అన్నాడు. విశ్వాస సందర్భంలో వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, నిజమేనా అనేదయుంది. ప్రియ సోదరి సహోదరుడా, దేవుని అందలి విశ్వాసాన్ని దేవుని వరముగా మీరు పొందగోరుతున్నారా? దేవుణ్ణి విశ్వసించిన వారు తాము దేవుణ్ణి విశ్వసించడం తమ గొప్పగా భావించరు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం విశ్వాసము క్రియలకు సంబంధించింది కాదు, అర్హతలకు యోగ్యతలకు సంబంధించింది కాదు. వారు విశ్వాసులు అనే వాస్తవాన్ని బట్టి అతిశయించే అవకాశం ఎవరికీ లేదు. ఇందుకు అబ్రాహాము మంచి ఉదాహరణయున్నాడు. దేవుడా వృద్ధునికి సంతానము మరియు ఆయా ఆశీర్వాదాలు వాగ్దానము చేసినప్పుడెల్లా అతడు పరిపూర్ణంగా నమ్ముతూ వచ్చాడు. అబ్రహాము యొక్క అట్టి విశ్వాసాన్ని దేవుడతనికి నీతిగా ఎంచాడు. ఈ విధంగా రక్షించగల క్రీస్తు యేసునందు విశ్వాసము గలవారంతా అబ్రాహాము పిల్లలు, వారసులై ఉంటారు. ఇక అబ్రాహాము కలిగి ఉన్నలాంటి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారే అబ్రాహాము యొక్క ఆత్మ సంబంధమైన పిల్లలై ఉంటారు. గలతీ పత్రిక 3వ అధ్యాయాన్ని అర్థం చేసుకోకుండా యేసుక్రీస్తు శిష్యులు లేక అబ్రాహాము పిల్లలు కాజాలరు. మనల్ని మనము ఏ ధర్మశాస్త్రము ద్వారా లేక దాని ఆజ్ఞలు, విధుల ద్వారా నీతిమంతులుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో ఆ ధర్మశాస్త్రము ఒక ప్రయోజనాన్ని లేక ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంది. అదేమంటే, తరచుగా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించే మనిషికి అతడెన్నటికీ ధర్మశాస్త్రాన్ని ఆచరించే ప్రయత్నించడం ద్వారా రక్షించుకొన్న జాలడని చూపించడమే ధర్మశాస్త్రము యొక్క విధి అయుంది. అలాగూ నీవనుకున్నట్టు నీ నీతితో నిన్ను నీవు రక్షించుకోగలిగితే క్రీస్తు చనిపోయిందెందుకు? ఒకవేళ ధర్మశాస్త్రమే గాని మనిషిని రక్షించగలిగేది అయినట్టయితే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం తెలివైన పని అనబడేది కాదు. తన్ను తాను రక్షించుకోగలిగినప్పుడు దేవునికి సలహాలు ఇవ్వగలిగే స్థితిలో మనిషి ఉంటాడు. గనుక దేవుడు మనిషితో సంప్రదింపులు కూడా జరపవలసి ఉండునేమో. అప్పుడు మనిషి ఎందుకు అనవసరంగా ఇదంతా ఏమీ కాదు, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, కొండమీది ప్రసంగం అన్వయించుకొని రక్షించుకుంటాను, ఇది చాలు అని ఉండును. అయితే వాస్తవం ఏమంటే, మనిషి ఇంతకీ ధర్మశాస్త్రాన్ని పాటించనూ లేడు, తనను తాను రక్షించుకొనను లేడు. ఇక రక్షణకు మంచి కార్యాలు చాలు అని కొందరు అనుకునే విధంగా రక్షణకు కావలసిన కార్యాలు మొత్తం ఎన్ని వారికి తెలుసా? తెలియదు. చేయవలసినవన్నీ మంచి కార్యాలు చేశామనేది మనకెలా తెలుస్తుంది? ఇక రక్షణకు కావలసిన పనుల మొత్తం ఇన్ని అనేది ఎలా తెలుస్తుంది? ధర్మశాస్త్రము క్రీస్తు యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందబోయే వారికి బాలశిక్షకుడని గలతీ పత్రిక తెలియజేస్తుంది. ఆ కాలములో విద్యను అభ్యసించడం ఎంతో కష్టతరమైన విషయము అయినందున సమాజములోని ఘనులు, ఐశ్వర్యవంతులు తప్ప ఇతరులెవరూ విద్యను అభ్యసించలేకపోయేవారు.
అయితే గృహాల్లోనే పిల్లలు భవిష్యత్ విద్యకు బాల శిక్షకులచే సిద్ధపరచబడేవారు. ఈ విధంగా ధర్మశాస్త్రము దానిని ఆశ్రయించి ఉన్నవారిని క్రీస్తు ద్వారానైన రక్షణకు సిద్ధపరచగలదయుంది. మొదటిగా పౌలు గలతీ పత్రికలో భిన్నమైన సువార్త లేక భ్రష్టత్వానికి దిగజార్చే సమాచారాన్ని ఖండిస్తూ మాట్లాడాడు. తరువాత ఖచ్చితమైన సువార్తను గురించి తెలియజేశాడు. తరువాత క్రీస్తు ద్వారా విశ్వాసి ద్వారా క్రీస్తు జీవించగలిగే అభిముఖంగా తెలియచేయబడిన సువార్తను గురించి మనం తెలుసుకుంటాం. తరువాత ప్రశ్నోత్తర విధానం, తరువాత విశ్వాసము, ధర్మశాస్త్రాలకు నిర్వచనమై ఉన్న అబ్రాహాము మరియు బాల శిక్షకుని గురించి మనం తెలుసుకుంటాం. ఇక 4వ అధ్యాయములో కూడా పౌలు సువార్తను ఉపమానార్థంగా విపులీకరించాడు. 4వ అధ్యాయములో అబ్రాహాము 2 కుమారులైన ఇస్మాయేలు, ఇస్సాకులను ఉదాహరించి ఉపమానార్థంగా బోధించాడు. ఇట్టి ఉపమానార్థమైన బోధన విధానం బైబిల్లో చాలా ఉంది. యోహాను వ్రాసిన సువార్త మరియు ప్రకటన గ్రంథాలు కూడా ఉపమానార్థంగానే వ్రాయబడ్డాయి. కొత్త నిబంధనలో ఉదహరించబడిన పాత నిబంధన సంగతులు వాస్తవంగా సంభవించినవై చరిత్రగా పిలువబడుతూ ఆత్మీయ అర్థాన్ని కలిగి ఉన్నాయి. అబ్రాహాము 2 కుమారులను కలిగి ఉన్నాడనేది చరిత్ర కాగా, కొత్త నిబంధనలో ఈ 2 సంగతులు ఆత్మీయ అంశాలై ఉన్నాయి. ఈనాడు అబ్రాహాము 2 కుమారుల ద్వారా యూదులు, అరబ్బులు అనే 2 జాతులు ఉద్భవించి అభివృద్ధి చెంది ఉండడం మనం చూస్తున్నాం. అబ్రాహాము తన భార్య అయిన షారా మాట వినడంతో అరబ్బు జాతి ఉద్భవించింది. అరబ్బులు ఇస్మాయేలుగా సంతానంగా పిలువబడుతూ ఉన్నారు. దేవుడు అబ్రాహాముకిచ్చిన వాగ్దానాల నెరవేర్పుకు అబ్రాహాము దేవునికి సహాయము చేయాలని ఎంతగానో ఆశించి, లోతు తన వారసుడు కావచ్చని, లేకుంటే తన ఇంటి పెద్దదాసుడు తన వారసుడు కాగలడని ఆయా సలహాలు ఇస్తూ వచ్చాడు. చివరికి 16వ అధ్యాయములో నిజంగానే ఇట్టి సహాయ కార్యక్రమాన్ని చేపట్టి షారా ప్రోద్బలముతో హాగరును స్వీకరించి ఇస్మాయేలుకు తండ్రి అయ్యాడు. ఇస్మాయేలు దైవ సంబంధము కానట్టి మానవ స్వభావానికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని వాగ్దానాలు, దేవుని పనులు దేవుని విధానములో కాక మానవ విధానములో నెరవేర్చడానికి అబ్రాహాము ప్రయత్నించాడు. ఇట్టి శరీర సంబంధమైన ప్రయత్నానికి ఫలితమైన ఇస్మాయేలు శరీరానికి సాదృశ్యంగా ఉన్నాడు. మనంతట మనమే అన్నీ చేసుకుంటూ పైన దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవడం శరీర కార్యము, శరీర విధానమని పౌలు ఈ భాగములో తెలియజేశాడు. ఇటివారు ఇది చెయ్యి, అది చెయ్యి అంటూ తాము చెప్పినట్టు చేయడానికి, దేవుణ్ణి నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదిగో నేను చెబుతున్నాను, వారిని స్వస్థపరచు, వీరిని స్వస్థపరచు అని నేను చెప్పింది చేసి నా దగ్గరకు వస్తే అప్పుడు నీకేదైనా ఇస్తాను అంటారు. ఇది ప్రార్థన కాదు. ప్రార్థనంటే విధి నిర్వహణయుంది. ప్రతి విశ్వాసి తన విశ్వాస జీవితములో ఆత్మ, శరీరము అనే 2 శక్తులను కలిగి ఉంటూ ఉన్నాడు. ఇవి 2 ఒకదానికొకటి విరుద్ధంగా పోరాడుతుంటాయి. ఈ విధంగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు తమకు తాముగా జీవించడములో కొనసాగరు. క్రీస్తు నాలో జీవిస్తున్నందున ప్రస్తుతము నేను జీవిస్తున్నానని పౌలు ముమ్మారు ఈ పత్రికలో చెబుతూ వచ్చాడు. విశ్వాసులమైన మనము కూడా ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.